అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ కృష్ణవేణి 5వ భాగం. రచన రంగనాయకమ్మ గారు. ఆ కార్డు చదివిన క్షణం నేను ఎలా అయ్యానో ఎలా చెప్పను. పగవాడికైనా అటువంటి క్షణాలు సంభవించకూడదని మాత్రం అంటాను. నేనెంత తహతాతో ఎన్ని ఆశలతో ఉత్తరం రాశాను. ఎంత నిర్లక్ష్యంగా ఎంత నిర్భయంగా జవాబిచ్చింది. తను ఆగిపోతే ఫ్రెండ్స్ నిరుత్సాహపడిపోతారు. కట్టుకున్న వాడి కష్ట సుఖాలు అక్కర్లేని మనిషికి ఫ్రెండ్స్ విషయం కావాల్సి వచ్చింది. వాళ్ళంతా మిస్టర్స్తో వస్తున్నారు కాబట్టి నేను వస్తే బాగుంటుంది. నయం తన కారు డ్రైవర్గా రమ్మంది కాదు. తిరిగి రాగానే కొత్త కారు కొంటుందట. కొత్త కారులో వెళ్ళి సముద్రంలో దూకరాదు. కట్టుకున్న మనిషిని ఉసూరు అనిపిస్తావు. నేను నీ మధు అని రాశాను కదా, నువ్వు నీ అరుణ అని రాయకూడదా? అరుణ అనుకున్నాను బాధగా. ఆ కార్డు అప్పుడే చించి పారేశాను. లక్ష్మి అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటుంది, వదిన ఏమైనా ఉత్తరాలు రాస్తుందా అన్నయ్య, ఎప్పుడు తీసుకొస్తావేమిటి అని. మన పాపం పండితే అదే వస్తుంది అన్నాను ఓసారి. అమ్మ కేకలేసింది. అప్పటి నా ఆలోచనలు నా నిరాశలు మామూలే. నా కళ్ళను నేనే తుడుచుకోవాలి. నా వాళ్ళున్నా నాకెవరూ లేరు అనిపించేది. అరుణ నిర్లక్ష్యంతో మొత్తం నా జీవితం అంతా శూన్యంగా అయిపోయినట్టు అనిపించేది. నాకు పెద్ద అవమానం జరిగినట్టు అనిపించేది. ఆ మనిషిని వదిలేస్తేనో అనే ఊహ ఒక్కసారి కూడా అప్పుడు రాలేదు. అదేదో తెంపుకోలేని బంధం పడిపోయినట్టే అనిపించేది. మరో 4-5 నెలలు గడిచాయి. ఆ లోపులో అరుణ అన్నయ్య, అరుణ కూడా 4-5 ఉత్తరాలు రాశారు. మరిచాను. అజంతా ఎల్లోరాలు చూసి వచ్చిన వెంటనే అరుణ, ఈ ట్రిప్ చాలా హ్యాపీగా గడిపాం, ఎక్కడా శ్రమ అనిపించలేదు, మీరు ఉంటే బాగుండేది అన్నట్టు కారు మార్చేశాను. అన్నయ్య ఎలాగో ఒప్పుకున్నాడు, మీరు వస్తారని అనుకుంటున్నాను అని రాసింది. మరి 2 సార్లు రాసినా వాటిలో ఆప్యాయత ఏమీ కనిపించలేదు. నేను ఆ ఉత్తరాలకు జవాబులే ఇవ్వలేదు. వాళ్ళ అన్నయ్యకి మాత్రం సెలవు దొరకని కారణంగా రాదలుచుకోలేదని రాశాను. అరుణ తరపు వాళ్లలో అతనంటే నాకు ఇష్టం, గౌరవం. చిన్నప్పుడు మా స్వగ్రామంలో ఇద్దరం కలిసి చదువుకున్నాం. మళ్ళీ కాలేజీలో ఒకే క్లాస్ కాకపోయినా కలిసే తిరిగాం. నేనంటే అతనికి ఎంతో ఇష్టం. అసలు ఈ పెళ్ళికి అదే కారణం అనుకుంటా. కాలగర్భంలో ఎన్ని కలతలైనా కలిసిపోతాయనేది కల్పితం కాదు. పెళ్ళి జరిగి 9వ నెల, అంటే అరుణను చూసి 9 నెలలైంది. పెళ్లిలో కలిసి ఉన్న 6 రోజులు చనువుగా మాట్లాడింది లేదు, ఉత్తరాలు లేవు. ఇదేం కాపురం అని నాకు ఆశ్చర్యంగానే ఉంది. మా అమ్మాయి అప్పుడప్పుడు వాళ్ళు ఇంకెప్పుడు పంపుతారు పిల్లని అంటూ ఉండేది. నా కోపం నెమ్మదిగా చల్లారిపోయింది. ఇంకా అరుణకు దూరంగా ఉండటం సాధ్యం కాదనిపించింది. ఒక్కసారైనా చూసి రావాలనిపించింది. అదే కోరిక రాత్రింబవళ్ళు బాధ పెట్టింది. దానికి జతగా అమ్మ సాధింపు ఎక్కువైంది. అమ్మాయిని తీసుకురావాలంటే నోరు విప్పి జవాబు చెప్పవు. 9 నెలలుగా వస్తుంది, ఇంకా పంపమని అడక్కపోతే ఏం బాగుంటుంది? నేను రాసినట్టు మీ అత్తగారికి బామ్మరిదికి ఉత్తరాలు రాయమంటే నా మాట అసలు చెవిన పెడుతున్నావా? లేకపోతే ఓసారి వెళ్ళి రారాదు, అమ్మాయిని చూసినట్టు ఉంటుంది, వాళ్ళు ఒప్పుకుంటే తీసుకురాను వచ్చు అనేది రోజు. ఆ సాధింపు విని సంతోషపడి ప్రయాణానికి నిర్ణయించుకున్నాను. వారం రోజులు సెలవు పెట్టాను. జీతం అందిన ఆ సాయంత్రమే బట్టల షాప్కి వెళ్ళాను. లక్ష్మిని తీసుకుని లక్ష్మి చూపించిన చీరలు నాకేం నచ్చలేదు. నేను చెప్పిన రంగులు లక్ష్మికి గిట్టలేదు. 1.5 గంట అవస్థపడి అద్దాల బీరువాలన్నీ తిరగేసి ఇద్దరికీ నచ్చిన ఒక చీర తీసుకున్నాం. వినీల ఆకాశం వంటి లేత నీలం చుట్టూ మబ్బులు పట్టినట్టు కారు నీలం అంచు పల్చగా మెత్తగా పాము కుబుసంలా జారిపోతోంది చేతుల్లోంచి. అంతటి మెత్తటి బట్టలు నేను ఎక్కువ ఇష్టపడను. కానీ ఎందుకో అది అరుణకు బాగుంటుందని, అరుణకు నచ్చుతుందని అనిపించింది. ఆ చీరతో అరుణ కాదు అరుణ శరీరం మీద ఆ చీరకే కాంతి వస్తుంది. ఆ చీర కట్టుకుని అరుణ నా చేతుల్లో వాలుతుంది. 80 రూపాయల బిల్లు చూసి అమ్మ నవ్వింది. ఈ చీర అమ్మాయికి చాలా నిండుగా ఉంటుంది, జరీ చూసావా ఎంత కాంతిగా ఉందో అంది. కోడలంటే అమ్మకి ఎందుకో అంత ప్రేమ. నేను వస్తున్నట్టుగా అరుణకు తెలియచేయలేదు. హఠాత్తుగా వెళ్ళి ఆశ్చర్యపరచాలనుకున్నాను. నేను బయలుదేరుతుంటే లక్ష్మి వదిన్ని అడిగానని చెప్పమంది. ఇక మేడ ముందు రిక్షా దిగేసరికి సాయంత్రం 6 అయింది. కాంపౌండ్లో తిరుగుతున్న పని కుర్రాడు గోపి నా దగ్గరికి వచ్చాడు. వాణ్ణి పెళ్లిలో చూశాను చాలాసార్లు.
15-16 వాడు. నన్ను చూస్తూనే వాడు నవ్వుతూ నమస్కారం చేసి పెట్టే బెడ్డింగు తీసుకున్నాడు. అయ్యగారు లేరా గోపి అన్నాను లోపలికి వెళ్తూ. ఒక అరగంటలో వచ్చేస్తారు బాబు. చిన్నమ్మగారు షైర్ వెళ్ళారు, పెద్దమ్మగారు పైన ఉన్నారు, పిలవమంటారా? తనకు తానే అన్ని సంగతులు చెప్పాడు. చెప్పిరా అన్నాను. హాల్లో సోఫాలో కూర్చున్నాను. సంతోషం అంతా అణిగిపోయినట్టు అయిపోయింది. రాగానే అరుణ ఎదురొచ్చి చిరునవ్వుతో కనపడుతుందనుకున్నాను. అలా జరగనందుకు బాధ అనిపించింది. కానీ నేనొస్తున్నట్టుగా అరుణ కలగంటుందా ఏమిటి? అది కొంచెం నవ్వుకున్నాను. మనసు తేలిక పడింది. పని కుర్రాడి కిందకు వచ్చి కూర్చోమన్నారు, టీ తెస్తాను, అమ్మగారు వస్తామన్నారంటూ లోపల గదుల్లోకి వెళ్ళిపోయాడు. 10 నిమిషాలు ఎదురు చూశాను. 15 దాటింది, 20 దాటింది. ఒంటరిగా కూర్చోవటం దుర్భరంగా అనిపించింది. అత్తగారైనా వస్తే మాట మంచి ఉంటుంది. పని కుర్రాడు టీ తెచ్చాడు, తాగాలనిపించలేదు. అక్కర్లేదన్నాను. తీసుకెళ్ళిపోయాడు. ఆవిడ అప్పటికీ రాలేదు. దాదాపు అరగంట దాటింది. కొత్త అల్లుణ్ణి మొట్టమొదటిసారిగా 9 నెలలకు అత్తవారింటికి వచ్చాను. ఆ సంగతి తెలిసి కూడా ఆవిడ రాలేదు. ఆవిడ పరిస్థితి ఏమిటో మరి. సరే, నేను అరుణ కోసం వచ్చాను అనుకున్నాను. కాంపౌండ్లోకి కారు దూసుకొచ్చింది. నా దగ్గర నిలబడ్డ కుర్రాడు బయటికి పరిగెత్తాడు. బూట్లు టకటకలాడించుకుంటూ రామం హాల్లోకి వచ్చాడు. వస్తూనే నన్ను చూసి చాలా సంతోషంగా, ఓ బావగారా, ఎన్నాళ్ళకి ఇప్పటికి దయ కలిగిందా? ఎంతసేపు అయింది వచ్చి? ఎరా గోపి, అల్లుడు గారికి టీ ఇచ్చావా? అరుణమ్మగారు ఇంకా రాలే అంటూ ఉక్కిరి బిక్కిరిగా మాట్లాడేస్తూ సోఫాలో నా పక్కనే కూర్చుని నా చేయి పట్టుకున్నాడు. టీ తెచ్చాను బాబు, వద్దన్నారు అన్నాడు గోపి. అది అల్లుడు బెట్టురా, వద్దన్నా బ్రతిమాలిస్తూ ఉండాలి. ఈసారి తీసుకునిరా, ఎందుకు వద్దంటాడో చూస్తాను అన్నాడు రాము. గోపి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. నేను నవ్వాను. ఏమిటో ఈ మధు బావా మాట్లాడవు, ఇంకా కొత్త పెళ్లి కొడుకుని అనుకుంటున్నావా అన్నాడు రామం. రామం నన్ను మధు అనే అంటాడు. పెళ్లి సంబంధం దగ్గర నుంచి అప్పుడప్పుడు బావ అంటున్నాడు. నేను బావ పిలుపుని కొంచెం అలవాటు చేసుకున్నాను. ఏం మాట్లాడను, అన్నీ నువ్వే మాట్లాడేస్తున్నావు. ఎక్కడో ఒక చోట సందు చేసుకుని జొరబడాలి బావా అన్నాడు. ఇద్దరం నవ్వుకున్నాం. అత్తయ్య మరదలు వాళ్ళు కులాసాయేనా? అవునన్నాను. ఎన్నిసార్లు రాసినా వచ్చావే కాదు, ఎందుకు బావా కోపం అన్నాడు. కోపం ఏముంది, వీలు లేకపోయిందంతే. సరే కానీ ఇక్కడ విశేషాలు ఏమిటి? కొత్తవే ఉన్నాయి. మీ చెల్లెలు మొన్ననే పుట్టింటికి వెళ్ళింది. ఇక నా విషయం, తిండికి సమయానికి ఇంటికి రావటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది. ఈ బిజినెస్ ఏమిటో నా ఒక్కడికి చాలా ఇబ్బందిగానే ఉంది. ఇక అరుణాదేవి మాట, ఎంతసేపు కొత్త కార్లు, ఇంగ్లీషు సినిమాలు. నీ చెల్లెలిని అలా గాలికి తిప్పకపోతే ఆఫీస్ పని చూడమని రాదు, చదువైనా సార్థకమవుతుంది. దాని మోహం, స్నేహితులు షికార్లు తప్ప దానికి ఏం పట్టదు. నాకు అరుణ ధోరణి చిత్రంగా ఉంటుంది. రామం, అన్నీ తెలిసినా నువ్వు కూడా దాన్ని ఎందుకు మందలించవు? ఏం మందలించమంటావు? నాన్నగారి గారాబంతో దానిక ఆకతాయి షికార్లు తిరగడం అలవాటైపోయింది. ఆయన పోయే రోజుల్లో కూడా చెల్లిని ప్రాణంలా చూసుకోమని చెప్పేవారు. ఏమన్నా అంటే ఏడుస్తుంది, అమ్మ బాధపడుతుంది. ఏం చేయాలో నాకు అర్థం కాదు. కారు మార్చి 6 నెలలన్నా గాల, మళ్ళీ ఇది బాగాలేదట, ఏదో కొత్త మోడల్ ఉందట, కొనమంటుంది. మీ ఆయనకు రాసి కొనుక్కో, నాకేం తెలియదు అన్నాను. నీకు రాసిందా? మాట్లాపాడు నాకేసి చూస్తూ. ఏదో రాసిందిలే, 9 నెలల్లో 2, 3 అవి నచ్చక నేను రాయలేదు. రామం ఆశ్చర్యపోతూ, ఏమిటి నీకు లెటర్స్ రాయదు? రోజు 2-3 రాస్తుంది అన్నాడు. నాకన్నా కావాల్సిన వాళ్ళేమో వాళ్ళు అన్నాను. అతను నేల చూపులు చూస్తూ కూర్చున్నాడు కాసేపు. నాకన్నీ తెలుసు మధు, పరాయి వాడైతే చాలా చిక్కులే వచ్చాయి. మనం కావలసిన వాళ్ళం. అదే ఉద్దేశంతో అరుణను నీ చేతుల్లో అప్పగించాను. దాని ప్రవర్తన నీకు కష్టంగానే ఉండొచ్చు. కొన్నాళ్ళు ఓర్చుకో బావా, అదే తెలుసుకుంటుంది. కనీసం నా కోసమైనా. బావ కంఠం జీరబోయింది. ఏమిటిది, అలా మాట్లాడకు. నేను వేరే ఉద్దేశం పెట్టుకుంటే ఇక్కడికి ఎందుకు వస్తాను రాము అన్నాను. అతను తేరుకున్నాడు. గోపి టీ తీసుకొచ్చాడు. ఇద్దరం తాగుతూ కూర్చున్నాం. రామం, అరుణ్ అంటే చిన్నది, తెలివి తక్కువ చేష్టలు అనుకుంటాను. మీ అమ్మగారి సంగతి చూడు. నేనొచ్చి అరగంట కావస్తోంది. రాగానే గోపి వెళ్ళి చెప్పాడు. ఇప్పటికైనా ఆవిడొచ్చి పలకరించారా? నీకు తప్ప నేనంటే ఎవరికీ గురి లేదు బావా అన్నాను. రామం బాధపడ్డాడు. వీళ్ళ ధోరణే ఇంత, కూర్చో మళ్ళీ వస్తాను అంటూ వారిస్తున్నా వినిపించుకోకుండా విసురుగా మెట్లకేసి వెళ్ళబోయాడు.
ఆవిడ దిగొచ్చింది. దూరంగా నిలబడి బాగున్నావా అబ్బాయి అంటూ పలకరించింది. నేను జవాబు చెప్పకుండా మౌనంగా ఉందామనుకున్నాను, కానీ అలా ఉండలేక బాగున్నాను అత్తయ్య అన్నాను కొంచెం నవ్వి. అమ్మవాళ్ళు క్షేమమే కదా అంది మళ్ళీ. బాగానే ఉన్నారండి అన్నాను ముభావంగా. ఆవిడ అలాగే కాసేపు ఏవేవో అడిగి, రామం స్నానాలకి లేవండి ఇద్దరు, భోంచేయచ్చు తొందరగా అంది. అరుణన్ రాని అన్నాడు రామం. దాంతో ఏమిటి, అది ఏ సినిమాకి వెళ్ళిందో ఏమో అంది ఆవిడ లోపలికి వెళ్ళిపోతూ. ఇంకో అరగంట అక్కడే కూర్చున్నాం. రామం వాళ్ళ బిజినెస్ కబుర్లు ఏవో చెప్పాడు. కాసేపు కూర్చుని లేచి స్నానం భోజనం కానిచ్చి అరుణ గదిలోకి వెళ్ళిపోయాను. తీరిగ్గా గదంతా పరికిస్తూ కూర్చున్నాను. నేలంతా పూల తివాచీలు పరిచింది. పందిరి మంచానికి దోమతెర వేసింది. టేబుల్ మీద రేడియో అమర్చింది. కిటికీకి దగ్గరలో 2 సోఫాలు సర్దున్నాయి. అద్దాల బీరువా నిండా బట్టలున్నాయి. గోడ లోపల అలమరాలో పుస్తకాలున్నాయి. ఇటువంటి చోట మసిలే మనిషికి చిన్న ఇంట్లో తిరగటం ఇబ్బందిగా ఉంటే ఉండొచ్చు అనిపించింది. 9 కావస్తుంటే మెట్ల మీద స్లిప్పర్స్ చప్పుడు వినిపించింది. అరుణ గదిలోకి వచ్చింది. నవ్వుతూ నా దగ్గరగా వచ్చి కూర్చుంది. దగ్గరకు తీసుకున్నాను. రాణిగారికి ఇప్పటికి ఇల్లు గుర్తుకొచ్చిందా అన్నాను. నయ్యం, సినిమాకి వెళ్దామనుకుని మానేశాను, లేకపోతే 10 దాటిపోయేది అంది నవ్వి. అరుణనే చూస్తూ ఉండిపోయాను. ఉత్తరాలు రాయటం మానేశారు అంది. నువ్వు రాసావా నేను రాయటానికి అన్నాను. జవాబులు ఇవ్వటం లేదని ఊరుకున్నాను. పోనీ కానీ నీలో చాలా మార్పు కనిపిస్తోంది అరుణ. కాస్త బొద్దుగా మరీ పచ్చగా ఉన్నావు, ఇప్పుడు మరీ బాగున్నావు అన్నాను. మాట్లాడటానికి ఇంకేముంది. సరే బాబు, ఆకలేస్తోంది, మళ్ళీ వస్తాను అంటూ ఒళ్ళోంచి లేవబోతే ఆఫ్ చేశాను. నిన్ను వదలలేను అరుణ అన్నాను. మరి ఆకలేస్తోంది, అన్నం మానేయమంటారా అంది. నా కోసం మానలేవా? మానేయి. బాగుంది, మీకోసం నేనెందుకు ఆకలితో మాడాలి అంటూ నవ్వి లేచి వెళ్ళిపోయింది. అరుణ చాలా మారినట్టే తోచింది. నాకెంతో సంతోషం అయిపోయింది. అరగంట దాటిన తర్వాత వచ్చింది. మళ్ళీ కబుర్లు వేసుకున్నాను. తను అంత ఎక్కువగా ఎప్పుడూ మాట్లాడదు. ఉన్నట్టుండి అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టుగా ఒక్కొక్క మాట మాట్లాడుతోంది. మరిచాను. లక్ష్మి నిన్ను అడిగినట్టు చెప్పమంది అన్నాను. ఈసారి నేను అడిగానని చెప్పండి. మీ అమ్మగారు బాగున్నారా అంది. మీ అమ్మగారు అనకపోతే అత్తయ్య అనకూడదు. అదేమోనబ్బా, నాకు అలవాట్లేదు అంది అలక్ష్యంగా. అత్తగారిని పిలిచే అలవాటు పెళ్ళికి ముందే ఉంటుందా? నేను వచ్చానని గోపి వెళ్ళి చెప్పినా మీ అమ్మగారు అరగంట దాకా బయటికి రాలేదు. రామం వెళ్ళి ఏం చెప్పాడో అప్పుడొచ్చి బాగున్నావా అబ్బాయి అంటే బాగున్నాను అత్తయ్య అన్నాను. నేను మాత్రం పెళ్ళికి ముందే మీ అమ్మగారిని అత్తయ్య అని పిలిచానా? నా మాటలు అరుణకు నచ్చినట్టు అనిపించలేదు. కొంచెం నవ్వటమో నేను కూడా అలాగే పిలుస్తానంటామో ఏమీ లేదు. జవాబే లేకుండా అటు ఇటు చూస్తూ ఉండిపోయింది. నేను నెమ్మదిగానే మళ్ళీ అన్నాను. అరుణ, ఈ నిర్లక్ష్యం పోయిన పొడుగున పెంచుకుంటూ పోకుసుమా. పెళ్ళికి ముందే అత్తలు ఆడబిడ్డలు ఎవరికీ ఉండరు. తర్వాత కలిసిన వాళ్ళని దూరంగా ఉంచుకోరు. మీ వదిన మీ అమ్మగారిని అత్తయ్య అని పిలవట్లేదా? నువ్వు ఇదే ధోరణిలో ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది. మరి అరుణ అప్పటికి మాట్లాడకుండా విని ఊరుకుంది. మళ్ళీ ఆ ప్రసక్తి నేను తేలేదు. బ్యాగులో ఉండిపోయిన పూల గుత్తి తీసి నవ్వుతూ అందించబోయాను. అరుణ తలలో పువ్వులున్నాయి. ఉంచండి, రేపు పెట్టుకుంటాను. తలలో ఉన్నాయిగా, ఎక్కువ పెట్టుకుంటే మోటుగా ఉంటుంది, డేపుల మీద పెట్టండి అంది. నేను మరేం అనలేదు, కానీ నేను ఇచ్చిన పూలు అరుణ చేత్తో తీసుకుని ఒకసారి వాటి వైపు చూస్తే నాకు తృప్తిగా ఉండేది. ఆ పూలు నేనే మంచం మీద పెట్టాను. నీకు ఒక చక్కటి వస్తువు తెచ్చాను, చెప్పుకో అన్నాను. ఏమిటో అది మీరే చెప్దురు అంది. అంత మాత్రం ఆలోచించలేవా? ఆలోచించడం కూడా బద్ధకమా అన్నాను. ఓ క్షణం ఆలోచన అభినయించింది. నాకేసి చూస్తూ నెక్లెస్ అంతేనా అంది కళ్ళు విశాలం చేసి. నేను మాట్లాడలేకపోయాను. మనస్సు చివుక్కుమంది. అరుణ చూపంతా అంతస్తుల మీదే. నెక్లెస్లు ఊహించుకుంటున్న మనిషితో సాదా చీర సంగతి ఏం చెప్పను. ఏం మాట్లాడరు అంది. ఏం లేదులే, నెక్లెస్ కాదు. నేను అనుకుంటూనే ఉన్నాను మీరు నెక్లెస్ తేలేరని. కష్టం కదా అనుకున్నాను అంది నా మీద సానుభూతితో ఆలోచించినట్టుగా. కానీ నేను బాధపడ్డాను. నా లేమిని ఎత్తి చూపటం కాదు అది. ఉన్నంతలోనే బ్రతుకుదామని ఓదార్చవలసిన భార్య కాదు. నాకు కోపం వచ్చినట్టుగా గ్రహించి దగ్గరకు వచ్చింది. నేనేమన్నానని కోపం? ఏం తెచ్చారో చెప్పండి అంది కొంచెం జంకినట్టుగా. ఏం లేదులే అరుణ
నువ్వు అనుకునేంత గొప్పదేం కాదు. అసలు నీ వంటి దానికి ఆ వస్తువు తగదు కూడా. నేనే సరిగా ఆలోచించలేదు అన్నాను. అరుణ మాట్లాడలేదు. మళ్ళీ ఆ మాట ఎత్తలేదు. కొంతసేపు పోయాకైనా అదేమిటో చూపించమని అడిగితే చూపించేవాడిని. ఏ విషయంలో కూడా బ్రతిమాలటం సంతోషపెట్టడం ఆవిడకి అర్థమే కాదు. ఆ సంగతి నాకు బాగా అర్థమైంది. తెల్లారి మెలకు వచ్చేసరికి 7 దాటింది. పక్కన అరుణ లేదు. ఓ పావుగంట సేపు అలాగే పడుకున్నాడు. గోపి పైకి వచ్చాడు. లేచారా బాబు, బాత్రూమ్కి వస్తారా? వేడి నీళ్లున్నాయి అన్నాడు. చిన్నమ్మగారిని పిలవబోయి అన్నాను బద్ధకంగా పడుకొని. ఎక్కడికో వెళ్ళారండి, మీరు లేవగానే నన్ను చూడమన్నారు, వెంటనే వచ్చేస్తామన్నారు. రామం బాబు గారు కూడా లేచి కాఫీ తీసుకున్నారు అన్నాడు. సరేలే నువ్వు వెళ్ళు అని వాడిని పంపేశాను. లేచి కూర్చున్నాను. తెల్లారిందో లేదో అప్పుడే తిరుగుడా. ఇంట్లో నేనున్నాననే ధ్యాసైనా ఉందా? కావలసినవేవో చూడమని పని మనిషితో చెప్పిపోయిందన్నమాట. ప్రశాంతంగానే లేచినా తిరిగి మనసుకు చికాకైంది. టూత్ బ్రష్ తీసుకుని బాత్రూంలోకి నడిచాను. వేడి నీళ్లు రెడీగా ఉన్నాయి. టవల్ తీసుకుని స్నానం ముగించాను. ఆ పనులన్నీ అరుణ నా వెంట తిరుగుతూ చేస్తే స్నానం చేసి రాగానే బట్టలు అందించాలని, అరుణ చేతులతో తలదూబించుకోవాలని, ప్రతి క్షణం అరుణను అంటిపెట్టుకుని తిరగాలనే నా కోరికలన్నీ తీరని కోరికలుగా ఉండిపోతూ వచ్చాయి. నిలువుటద్దం ముందు నుంచుని తలదూకుంటూ ఉంటే గోపి ట్రేలో ఫలహారం కాఫీ తీసుకొచ్చాడు. ఇప్పుడేం వద్దు, తీసుకెళ్ళబోయ్ అన్నాను చిరాగ్గా. వాడు వినిపించుకోకుండా ట్రైని టేబుల్ మీద పెడుతూ రామం బాబు గారు హాల్లోనే ఉన్నారు, కేకలేస్తారండి అన్నాడు. సర్లే ఉంచేళ్ళు అంటే గోపి వెళ్ళిపోయాడు. అరుణ వచ్చింది. ఇంకా కాఫీ తీసుకోనే లేదా అంది దగ్గరకు వస్తూ. నేనేం మాట్లాడలేదు. అదేమిటి అలా ఉన్నారు అంది. ఎలా ఉన్నా ఒకటే కానీ ఇంకెక్కడికైనా వెళ్ళిరా, తెల్లారిందిగా అన్నాను. బాగుంది, వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. ఓ ఫ్రెండు నేను ఒక చోటుకు వెళ్దాం అనుకున్నాం. నాకు ఇవాళ వీలు కాదని చెప్పటానికి వెళ్ళాను. నీకెందుకు వీలు కాదు? వస్తానని ఉత్తరం రాస్తే నీ ఫ్రెండ్స్తో ప్రయాణం అప్పుడు మానుకున్నావా? ఇప్పుడు మాత్రం ఎందుకు వీలు కాదు? అరుణ మాట్లాడలేదు. ఫోన్లో చెప్తే సరిపోదు, పొద్దున్నే వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పాలా? దానికి మౌనం. అడిగేదానికి జవాబు చెప్పమే. నువ్వెలా అనుకున్నావో చెప్పచ్చు కదా అరుణ. నీ ధోరణి నాకే నచ్చలేదు. నేనేమి కాని పనులు చేయటం లేదే మీకు నచ్చకపోవటానికి. నోర్మొయ్. అయిన పనంటూ ఏది చేసావు గనక నువ్వు చేసే ప్రతి పని కాని పని. పెళ్ళైన భార్యాభర్తలు మనలాగే ఉంటారా? పెళ్ళైన ఆడదుండాల్సిన తీరులోనే నువ్వు లేవు అసలు. స్వయంగా వెళ్ళి మాట్లాడాల్సిన సంగతి కాబట్టి వెళ్ళొచ్చాను. ఈ మాత్రానికి మీకేం లోటు వచ్చింది? అన్నీ గోపితో చెప్పే వెళ్ళాను అంది అప్పటికి. అరుణ చేసింది చాలక సమర్థించుకుంటావే. మహాలోటు లేకుండా అమర్చి వెళ్ళావు. టిఫిన్లకి కాఫీలకి మొహం వాచి వచ్చాననుకున్నావా? ఎవరి కోసం వచ్చాను? ఉన్న గంటలన్నీ ఇలా పాడు చేస్తావా? అరుణ జవాబేమీ చెప్పకుండా టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి నా ముందుంచి తినండి చల్లారిపోతుంది అంది. చాలే మమకారం, ఇంకా ఫలహారం ఎందుకు? నీ అనురాగంతోనే కడుపంతా నిండిపోయింది అంటూ ప్లేటు తోసి వేశాడు. ఓ క్షణం ఆగి మీకింత కోపం వస్తుందని అనుకోలేదు అంది నెమ్మదిగా. కోపం కాదరుణ, కోపమైనా కొంతసేపటికి పోతుంది. గుండెల్లో పేరుకుంటున్న బాధ ఏనాటికి కరగదు. ఒకప్పుడు నిన్ను తలుచుకుని ఎంతో మురిసిపోయాను. నా మురిపం అంతా మొక్కలైపోయింది. నేను కోరుకుంటున్న దాంపత్య జీవితం ఇదేనా? నా మీద నీకు శ్రద్ధ ఉన్నట్టే కనపడదు ఎప్పుడు. అందుకే నాకు విచారంలో మునిగిపోయినట్టుంటుంది. నేను నిన్ను నిర్లక్ష్యం చేస్తే నీకు కష్టంగా ఉండదా? నువ్వు ఆర్డర్ చేసి వెళ్ళే టిఫిన్లు కాఫీలు కాదు నాకు కావాల్సింది. నా మనసు సంతోషపెట్టాలని నీకు ఎందుకు తోచదో నాకు అర్థం కాదు. ఆ 4 మాటలు అన్నాను శాంతంగానే. అంతలో ఏం బావా కాఫీ అయిందా అంటూ రామం గదిలోకి వచ్చాడు. లేదన్నయ్య, మీ బావగారు బెట్టు చేస్తున్నారు, కాస్త బ్రతిమాలుదు అంది అరుణ తెచ్చి పెట్టుకున్న నవ్వుతో. నువ్వేమీ ఆయన్ని బ్రతిమాలి తినిపించలేకపోతే ఇక నేనెంత అన్నాడు రామం. అరుణ మౌనం దాల్చింది. అయినా ఏం బావా ఏమిటి అలక అన్నాడు రామన్ నాతో. నాకేం అలక, నేను అలిగితే ఎవరు ఖాతరు చేస్తారు గనక అన్నాను నవ్వుతూనే. సరే నీ నిష్ఠూరాలకేంలే కానీ ముందు టిఫిన్ తీసుకో, నేను ఆఫీస్కి పోతున్నా. వస్తావా? కాసేపు మాట్లాడుకుందాం. 1 గంటలో పంపేస్తాలే. ఈలోపు అరుణ కూడా ఇంకెక్కడికైనా వెళ్ళొస్తుంది అన్నాడు. అన్నగారి మాటలు వింటూనే అరుణ మొహం కందగడ్డైపోయింది. నాకు నవ్వొచ్చింది. రామం కూడా నవ్వుతూ ఎందుకే అంత కోపం? బావగారు
ఎందుకు అలిగారో తెలిసిందా అన్నాడు. నేను పలహారం చేస్తుంటే బావగారి ఆర్డర్తో గోపి మళ్ళీ వేడివేడి కాఫీ తీసుకొచ్చాడు. రామంతో కాసేపు అలా తిరిగి రావాలనిపించింది. ఓ గంటలో వచ్చేస్తాను, ఇంట్లోనే ఉంటావుగా అన్నాను అరుణతో హాస్యానికి. రామం, చాలే బావా, దాన్ని మరీ అలా ఆడిస్తే నేను లేనా, మా ఇంటికి అది ప్రాణం తెలుసా అన్నాడు మెట్లకేసి నడుస్తూ. రామం నన్ను ఆఫీస్ గదిలో కూర్చోబెట్టి నాకు అర్థం కాని బిజినెస్ వ్యవహారాలు ఏవో చాలా చెప్పాడు. అంతా చూసుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. నీది నువ్వు సొంతం చేసుకుంటే నాకు సగం భారం తగ్గుతుంది అన్నాడు. నాదేమిటి అన్నాను అర్థం కాక. అదేలే, అరుణదైనా నీదే కదా ఇక్కడ, ఇది వదిలేసి ఇంకెన్నాళ్ళ ఉద్యోగం అన్నాడు. ఓ అదే, నాకెందుకు బాబు లేనిపోని పెత్తనం, ఎన్నాళ్ళు చేసినట్టు నువ్వే చేసుకో, నా బ్రతుకు తెరువు నాకుంది అన్నాను. రామం అయోమయంగా నన్నే చూస్తూ ఉండిపోయాడు. అప్పుడే అరుణను తీసుకెళ్లే సంగతి కదిలిద్దామనుకున్నాను. కానీ ఆ విషయం ఇంకా అరుణతో మాట్లాడలేదు. అరుణను అడిగాకే చూడొచ్చని ఊరుకున్నాను. గంట లోపలే ఇంటికి వచ్చేసాను. పైకి వెళ్ళి పడుకున్నాను. అరుణ ఏదో చదువుకుంటూ దగ్గరే కూర్చుంది. నాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది. ఆ పగలు కాస్త ప్రశాంతంగానే గడిచింది. సాయంత్రం అరుణ సినిమా ప్రోగ్రాం పెట్టింది. నాకు అంతగా ఇష్టం లేకపోయినా ఏమీ అనలేదు. ఆవిడ ముస్తాబుకు వెళితే నేనేదో పుస్తకం తీసి తిరగేస్తూ కూర్చున్నాను. అరగంటలో తయారై వచ్చింది. చూసి ఆశ్చర్యపోయాను. మరీ ఎబ్బెట్టుగా అనిపించింది. నడినెత్తి మీద పిన్నులు పెట్టి తట్టంతా ముడి పెట్టుకుంది. పెద్ద పెద్ద పువ్వులు చీరగట్టుకుంది. రూపాయి బిళ్ళంతా బొట్టు, మొహం నిండా. కుడి చేతికి మోచేతి వరకు గాజులేసుకుంది. హ్యాండ్ బ్యాగ్ తెరిచి బొగ్గలకు పౌడర్ ఏదో అద్దుకుంటూ నిలబడింది అద్దం ముందు. అరుణ అలాంటి ముస్తాబు చేసుకుంటుందని ఇంతవరకు నాకు తెలియదు. అరుణను ఆ వేషంతో చూడగానే చిరాకేసింది. చక్కగా వాలు జడ వేసుకుని ఒక గులాబీ పువ్వు పెట్టుకోక ఈ ముడేమిటి అరుణ నడినెత్తి మీద, ఈ చీర కూడా ఏం బాగాలేదు, దెయ్యం పువ్వులు అదీను అంటూ చప్పున గుర్తొచ్చి లేచి నా సూట్ కేసు తెరిచి నేను తెచ్చిన చీర ప్యాకెట్ తీశాను. అరుణ, రాత్రి తెచ్చానని చెప్పింది ఇదే చూడు అన్నాడు. అరుణ అద్దం ముందు నుంచి కదిలి రాకుండా ఇంకా ఏమిటో రంగులు పూసుకుంటూ ఉండండి వచ్చేస్తున్నాను అంది. కానీ ఇంకా అద్దం ముందే. నేను తెచ్చిన వస్తువును అరుణ అదేమిటో చూడాలని తొందరగా అందుకుంటుంది అనుకున్నాను. ఆతృతగా విప్పి చూస్తుంది అనుకున్నాను. ఇంకా అద్దం ముందే సాగింది. 10 నిమిషాల్లో తెమిలొచ్చింది. ఏమిటబ్బా అనుకుంటూ ప్యాకెట్ విప్పింది. అరుణ మొహంలో సంతోషం, కనీసం సంతృప్తి కూడా కనిపించలేదు. సామాన్యమైన వస్తువును చూసినట్టే చూసి ఆ ప్యాకెట్ టేబుల్ మీద ఉంచింది. ఎలా ఉంది, నీకు నచ్చిందా అన్నాను. బాగానే ఉంది, దానికేం కానీ మీరు రెడీ అయినా టైం కావస్తుంది, మన దారిలో ఫ్రెండ్ని రిసీవ్ చేసుకోవాలి కూడా అంటూ బూట్లు వేసుకోసాగింది. అరుణ అన్నాను అయోమయంగా. నా మనసుకి ఏమైపోయిందో నాకే అర్థం కాలేదు. లేవరే అంటూ దగ్గరకు వచ్చింది. నేను తెచ్చిన చీర కట్టుకో అరుణ అన్నాను. ఇప్పుడా అంది ఆశ్చర్యపోతూ. అవును, నేను తెచ్చిన చీర కట్టుకొని వాలు జడ వేసుకుని పువ్వులు పెట్టుకో. మరీ అంత బొట్టేమిటి చెప్పు, చిన్న కుంకుమ బొట్టు పెట్టుకో, అలా నిన్ను చూడాలనుంది. అబ్బా ఇప్పుడు ఏమిటి మళ్ళా, టైం కూడా లేదే అంది వాచి చూసుకుంటూ ఇబ్బందిగా. టైం లేకేమైంది, ఇంకా గంట పైనే ఉంది, నా మాట వినవా అన్నాను బుజ్జగిస్తున్నట్టుగా. అయినా నా డ్రెస్సింగ్ మీకెందుకు నచ్చలేదేమిటి, ఫ్యాషన్ తెలియకపోతే సరి అంది మూతి ముడుచుకుంటూ. పోనీ అలాగే అనుకో, నేనెంత కోరికతో తెచ్చాను, ఆ చీర కట్టుకోకూడదా నా కోసం? నేను ఇప్పుడు మార్చలేను బాబు, ఇప్పుడంతా ఇదే ఫ్యాషన్, బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగే బాగుంటుంది. అయినా మీ డ్రెస్ ఏదైనా నాకు నచ్చకపోతే మార్చేస్తారా ఏమిటి? తక్షణం ఈ బట్టలు మార్చేయమంటావా? నా పెట్టె తీసి నీకు నచ్చినవి తీసి ఇచ్చి కట్టుకుంటాను. నీ కంటికి ఇంపు లేనప్పుడు ఈ బట్టలు ఎందుకు నాకు? ఏమో, నేను మాత్రం ఎదుటి వాళ్ళ కోసం కట్టుకోలేను అంది. అయితే చీర మార్చవన్నమాట తీక్షణంగానే అన్నాను. దాని బార్డర్ ఏమిటో మోటుగా ఉంది, మీకు అంత కావాలంటే రేపు ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటాను. అది బయటకు కట్టుకుని వెళ్ళదగింది కాదన్నమాట. నేనేం అలా అనలేదే, ఊరికే వాదన వేసుకోకండి, లేవండి టైం అవుతోంది. నువ్వు చీర మార్చితే తప్ప నేను నీతో రాను అరుణ. నీ చీరల్లోంచే కొంచెం సాదా చీరదైనా కట్టుకో, ఇది మరీ ఏమిటోలా ఉంది, నేను రాను. బెదిరిస్తున్నారా? నిన్న బెదురుతావనేనా? రాకపోతే మానండి, నేను వెళ్తాను. ఫ్రెండ్తో కూడా చెప్పాను, ప్రతిసారి మాట మార్చడం సభ్యత కాదు. తక్షణం హ్యాండ్ బ్యాగ్ తీసుకుని నా కళ్ళ ముందు నుంచే హై హీల్స్ బూట్లు టకటకలాడించుకుంటూ కదిలిపోయింది.
మరుక్షణంలోనే కాంపౌండ్లోంచి కారు దూసుకుపోయింది. విభ్రాంతుణ్ణైపోయాను. తల తిరిగిపోయింది. కూర్చున్న చోటే ఉండిపోయాను. అరుణ ఏ స్థితిలో ఉందో బాగా అర్థమైంది. సరే, ఇక నేమీ ఆలోచించలేదు. వెంటనే లేచి టేబుల్ మీద చీరదీసి నా సూట్ కేసులో పెట్టుకున్నాను. కిందకెళ్ళి గోపిని పిలిచాను. ట్యాక్సీ కానీ రిక్షా కానీ ఏదైనా పిలువని. గోపికి అర్థం కాల. అయినా రోడ్డు మీదకు పరిగెత్తాడు. రిక్షా వచ్చింది. నేను సూట్ కేసు పట్టుకుని నా బెడ్డింగ్ తీసుకురా అన్నాను. మీదా బాబు అన్నాడు అర్థం కానట్టు. అవునోయ్, త్వరగా తీసుకునిరా. రిక్షా కదిలే ముందు గోపి చేతిలో 2 రూపాయల కాగితం పెడుతూ, అయ్యగారు వచ్చాక చెప్పు, నేను వెళ్ళిపోయానని అన్నాను. వాడు ఆశ్చర్యంగా నోరు తెరిచి, వెళ్ళిపోతున్నారా? పెద్దమ్మగారికి చెప్పమంటారా అన్నాడు. వెళ్ళిపోయాక చెప్పు అంటూ రిక్షా ఎక్కాను. వాడు తెల్లబోతూ నిలబడ్డాడు. రిక్షా కదిలింది. రాను రాను మేడ దూరం అయిపోయింది. ఆ మేడలో ఉన్నది ఒక్కరోజు, క్రిందటి సాయంత్రం నుంచి మరుసటి సాయంత్రం వరకు 24 గంటలు. కానీ ఆ స్వల్పకాలంలో నేను అనుభవించింది 100 ఏళ్ల అనుభవం. ఒక్కరోజు గడపడానికి ఎన్నిసార్లు మనస్సుని అణుచుకోవాల్సి వచ్చిందో, ఎన్ని అయిష్టాలు సరిపెట్టుకోవాల్సి వచ్చిందో. రైల్లో కూర్చుని తేలిగ్గా గాలి పీల్చాను. రాత్రి 10 గంటల ప్రాంతంలో ఒక స్టేషన్లో రైలు ఆగితే ఆ ఊరిలో ఒక ఫ్రెండ్ ట్రాన్స్ఫర్ అయి కొత్తగా వచ్చిన సంగతి గుర్తుకొచ్చింది. అడ్రస్ ఏమంత ఇబ్బంది పెట్టేదేం కాదు. వెంటనే ఆ స్టేషన్లో దిగిపోయాను. హోటల్లో భోంచేశాను. వాడు తలుపు తెరిచి నన్ను చూస్తూనే ఆనందం పట్టలేక కౌగిలించుకున్నాడు. ఎన్నాళ్ళకిరా, ఎంత దయరా, నీలాంటి లక్షాధికారులు దయచేస్తే మా ఇల్లు పావనం అయిపోతుంది కదా. ఏంటి విశేషాలు? అంతా బాగున్నారా? చెల్లాయి ఎక్కడుంది? కాపురానికి వచ్చిందా లేదా అంటూ నిలువున పరామర్శలతో చాలాసేపు విసిగించాడు. వాడి పట్టుదలతో 2 రోజులు ఉన్నాను అక్కడ. ఆ 2 రోజుల్లో వాడి దాంపత్యం సుఖంగా సాగిపోతుందని అర్థం చేసుకున్నాను. వాడి భార్య కుదురైన మనిషి. నేనున్నానని వాడు ఆఫీస్కి సెలవు పెట్టేశాడు. ఇద్దరం చాలా కబుర్లు చెప్పుకున్నాం. నా దాంపత్యాన్ని గురించి తరిచి అడిగాడు. వాడితో నిజం చెప్పుకోవాలనిపించినా ఎందుకో మరి ముభావంగా తప్పించుకున్నాను. ఏమిట్రా ఉసూరుమంటూ ఉంటావు? అంత డబ్బు మెయింటైన్ చేసుకోవడం ఇబ్బందిగా ఉందా? నన్ను సెక్రటరీగా పెట్టుకో, 300 జీతం భారీ, పూర్తి విశ్వాసంతో పనిచేస్తాను, నీకు నాకు హాయ్ అన్నాడు. నువ్వు ఇలా పిచ్చెక్కినట్టు వాక్కు, నేనేం లక్షాధికారినిగాను సింగినాదంగాను అన్నాను చిరాగ్గా. పోనీలే కానీ నువ్వు క్రికెట్ నిర్లక్ష్యం చేసావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది సుమా. అది నీ ప్రేయస్ అని చెప్పేవాడివి, అలా వదిలేసావే అన్నాడు ధోరణి మార్చి, నా కోపం తగ్గించాలని. క్రికెట్ గుర్తొచ్చినప్పుడల్లా అప్రయత్నంగా ఎడమ కన్ను పైన నుదుటి మీదకి చేయిపోతుంది. ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్లో క్రికెట్ మ్యాచ్ క్లోజ్ ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు తగిలింది ఆ దెబ్బ. ఇప్పటికీ నిశ్చితంగా చూస్తే కనిపిస్తుంది. కాలేజీ స్పోర్ట్స్ మ్యాన్లో నాకు పెద్ద పేరుండేది. చాలా గేమ్స్ ఆడేవాడిని. ఎస్పెషల్లీ క్రికెట్ లైక్ చేస్తాను. ఎన్సీసీలో శిక్షణ పొంది ఫస్ట్ గ్రేడ్లో పాస్ అయ్యాను. షూటింగ్లో ప్రైజ్ వచ్చింది. ఓసారి కాలేజ్ డేకి సంజీవ్ రెడ్డి గారు భుజం తట్టి గుడ్ బాయ్ అంటూ అభినందిస్తూ ప్రైజ్ అందించారు. ఆ రోజుల్లో ఫ్రెండ్స్ ఘనంగా గౌరవించేవాళ్ళు. కానీ నాకు ఆ ఉత్సాహం తగ్గిపోయింది. ఎందుకో బ్యాట్ పట్టుకోవడమే మర్చిపోయానేమో కూడా. రాను రాను బ్రతుకు భారం అయిపోతుంటే ఇంకా నాకు సరదాలేమిటి అనిపిస్తుంది. నువ్వు చాలా ఉత్సాహంగా ఉండేవాడివి, ఇప్పుడేమిటి మాటలు తగ్గించేశావు? ఏమిటి మధు, నాకు చెప్పకూడదా అన్నాడు వాడు ప్రేమగా. అయినా నేను చెప్పలేకపోయాను. నేను చిన్నతనం నుంచి నేర్చుకున్న అలవాటు అదే. గుట్టుగా ఉండటమే కావాలి నాకు. సరే, వాడి దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చేసాను. కొంతసేపు అయ్యాక లక్ష్మి అడిగింది, వదిన చీర చూసి ఏమందన్నయ్య అని. లక్ష్మి, ఆ సూట్ కేసు తీసి చూడు అన్నాను. నవ్వుతూ పెట్టె తెరిచి పైనే ఆ చీర చూసి ఆశ్చర్యపోయింది, కంగారు పడింది. మన చీరలు మనము కావలసిన వదిన కాదు లక్ష్మి అన్నాను. లక్ష్మి ఎందుకో మళ్ళీ మాట్లాడలేదు. తర్వాత అమ్మ అడిగింది, అమ్మాయి ఎప్పుడు పంపుతామన్నారు అంది. అది నేను అడగలేదమ్మా, అసలు అక్కడ ఒక్కరోజే ఉండి వచ్చేసాను. దారిలో ఒక ఫ్రెండ్ దగ్గర ఉన్నాను. ఆవిడ వచ్చి ఇంట్లో కాపురం చేసే లక్షణాలు లేవమ్మా అన్నాను. నా మాటల్లో నాకే ఏదో బాధ ధ్వనించింది. అమ్మ చాలాసేపు మౌనంగా ఉండిపోయింది. నేనేమీ చెప్పకపోయినా వాళ్ళు ఏదో ఊహించుకుంటారు. సరేలే, నువ్వెందుకు బాధపడాలి, మామయ్య వాళ్ళంతా ఉన్నారు కదా, ఏం జరగాలో వాళ్ళే చూస్తారు అంది. తర్వాత 2-3 రోజులకి సమాచారం చాలా వరకు లక్ష్మికి చెప్పాను. ఆఫీస్కి వెళ్ళి చూసుకుంటే రామం రాసిన ఉత్తరం ఉంది. నువ్వు వెళ్ళిపోయిన సంగతి విని ఎంత బాధపడ్డాను. అరుణని ఎంతో తిట్టాను. ఎప్పుడూ రానంత కోపం వచ్చింది నాకు. అది మూర్ఖంగా ప్రవర్తిస్తే నువ్వైనా కొంత ఓర్చుకుంటే సరిపోయేది మధు.
నా చెల్లిని నేను సమర్థించుకురావట్లేదు. అటువంటి మనిషితో పంతం పట్టి నిమిషాల మీద మార్చగలిగేది ఉండదు. నీ మీద నేను ఎన్నో విధాల నమ్మకం పెట్టుకున్నాను మధు. అరుణను నువ్వే మార్చుకోగలగాలి. జరిగింది మర్చిపో. వెంటనే జవాబు రాయి. నా కోసమైన అరుణను క్షమించు. అలా సాగింది ఆ ఉత్తరం. ఓ నిట్టూర్పు విడిచి ఉత్తరం జేబులో పెట్టుకున్నాను. రామంకి జవాబు రాశాను. నీ ఉత్తరం చూశాను. నీ ఆదరణ లేకపోతే మా ఇద్దరికీ ఏనాడో తెగతెంపులు అయి ఉండేదేమో. నన్ను ధిక్కరించి వీధిలోకి వెళ్ళిపోతున్న అరుణ వెంట నడిచే శాంతం లేకపోయింది బావా. సరే, జరిగిన దానికి అయిన దానికి విచారించడం మర్చిపోవటం అలవాటే అయింది. అరుణను పంపమని అడగాలని కూడా వచ్చాను నేను, కానీ అవకాశం లేకపోయింది. మా అమ్మ రోజు నీకు అత్తయ్యకి ఉత్తరాలు రాయమని చెప్తూనే ఉంది. నేనే అశ్రద్ధ చేస్తూ వచ్చాను. అరుణ అంటే మీకు ఎంత గారమైనా ఆవిడ ఇక్కడికి రావాల్సిందే కదా. మంచి రోజు చూసి అరుణను తీసుకొచ్చి దిగబెట్టు. నాకు మళ్ళీ ఇంతలో అక్కడికి రావటం కుదరదు. వెంటనే జవాబు రాయి. అరుణకు కూడా మరో ఉత్తరం రాశాను. నీకు చెప్పాలనుకున్న విషయమే సమయం కుదరక చెప్పలేదు. అసలు నిన్ను తీసుకొచ్చేయాలనే ఉద్దేశంతోనే వచ్చాను. మన మధ్య వచ్చే పొరపత్యాలతో పోటీ పెట్టుకుని కూర్చోటానికి దాంపత్య బంధాన్ని నువ్వు తీసుకున్న తేలిగ్గా నేను తీసుకోను. నీకు ఇష్టమైన కాకున్నా మా దగ్గరికి రావటం తప్పేం కాదు. అమ్మ కూడా ఆతృత పడుతోంది. మీ అన్నయ్యకి కూడా ఉత్తరం రాశాను. ఎప్పుడు బయలుదేరుతున్నది? వెంటనే జవాబు రాయి. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ ఒక గంటలో మళ్ళీ ఇంకొక భాగం విందాం. థ్యాంక్ యూ.